లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీజేపీ బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారంట. 4 ఏళ్లు ఆ రెండు పార్టీలో ఉన్న ఒరికేదేం లేదని, రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని ఫిక్స్ అయ్యారట. ఇక మొన్నటి వరకు చేరికలపై సైలెంట్గా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేయడంతో మళ్లీ చేరికలకు ఊపందుకున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా అవటంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేరికలపై అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బలమైన నేతలను గుర్తించి కాంగ్రెస్లో చేర్చుకునే పనిలో పడ్డారంట. వారిని ఎన్నికల్లోపు చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నారంట. బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుని స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లను సాధించడానికి కాంగ్రెస్ స్కెచ్ గీస్తుందట. వలసలపై అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారంటున్నారు. పార్టీలో ఉంటేనే తగిన అవకాశాలు వస్తాయని పక్కచూపులు చూస్తున్న వారికి హామీలిస్తున్నారంట. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇప్పటినుంచి క్యాడర్ను సన్నద్ధం చేస్తున్న విపక్షాలు, సీనియర్ నేతలు వలస వెళ్లకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయంట. రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి పెడతారంటున్నారు. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తయి 10 నెలలు గడిచిపోయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయి 5 నెలలు గడిచిపోయింది. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశముండడంతో అధికార పార్టీ నేతలు వలసలపై దృష్టి పెట్టారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. పంచాయతీల నుండి మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తుల్లో బీఆర్ఎస్ ఆధిపత్యమే కొనసాగింది. ఈ దఫా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మరో 4 ఏళ్ల పాటు పదవీకాలం ఉండడంతో స్థానిక సంస్థలన్నింటిలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో రిజర్వేషన్లకు అనుగుణంగా సీనియర్ నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న వారితో పాటు ఎన్నికల సమయంలో చేరిన వారిని పోటీలో ఉంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన సీనియర్ నేతలను గుర్తిస్తూ పార్టీలో చేరాలని కోరుతున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు కలుపుకొని మొత్తం 33 ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలతో పాటు మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కైవసం చేసుకుంటే మండల అధ్యక్షులతో పాటు జేడీ కూడా తమ పార్టీ చేతుల్లోకి వస్తుందని భావిస్తున్నారు. అన్ని పంచాయతీలు, మండలాల్లో బలమైన నేతలను ఈ దఫా పోటీలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేరే వారికి ఒకవేళ రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశాలు రాకుంటే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్కు 2 సీట్లే దక్కాయి. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు లక్ చిక్కలేదు. అందుకే స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకునే విధంగా యత్నాలను కొనసాగిస్తున్నారు. మరో 2.5 నెలల్లో మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పదవీకాలం పూర్తవుతూ ఉండడంతో వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్లోకి వలసలు పెరగకుండా బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు క్యాడర్తో మీటింగులు పెట్టుకుంటూ నానా పాట్లు పడుతున్నారు. అందరూ కాంగ్రెస్లో చేరితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం రాదని, పార్టీలో ఉంటేనే రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసే అవకాశం ఉంటుందని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో మీటింగులు పెట్టుకుంటూ వారు జారిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో జిల్లాలో ఎవరు, ఎప్పుడు పార్టీలో ఉంటారో అంతుపట్టకుండా తయారైంది. For more videos like this, subscribe Big TV channel.